గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి గద్వాల క్రైమ్ కేసును గద్వాల పోలీసులు ఛేదించడం జరిగింది. చాలా షార్ట్ పీరియడ్లోనే నిందితులందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీడియా ముందు కూడా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు పూర్తిగా అన్ని వివరాలు వెల్లడించారు. మనతో పాటు గద్వాల ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా పూర్తిగా పెళ్ళైన నెల రోజులకే అత్యంత క్రూరంగా చంపేసినటువంటి ఈ కేసు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా సృష్టించినటువంటి పరిస్థితి. అసలు భర్తను చంపాలనేటటువంటి ఆలోచన తనకు ఎందుకు వచ్చింది? ఒకవేళ ప్రియుడి మోజులో ప్రియుడు వెంబడి వెళ్ళాలనుకుంటే కూడా భర్తను వదిలేసి కూడా వెళ్ళొచ్చు. సో మీ ఇంటరాగేషన్లో మీ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు తెలిసాయి? యాక్చువల్గా ఏంటంటే తేజేశ్వర్ అనేటటువంటి అతను చాలా సున్నిత మనస్కుడు, మంచి ఫ్యామిలీ రిలేషన్స్ కావాలని కోరుకునేటటువంటి వ్యక్తి. సో అతను అనునిత్యం భార్యతో ఉండాలని కోరుకోవడంతో ఈమెకి ప్రైవసీ దొరక్కపోవటము, అదేవిధంగా ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదే విధంగా కంటిన్యూ అయితే మనకు కష్టమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశాం. అంటే A1గా ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తిరుమల రావు, సో ఇదంతటికీ కూడా అతనే పక్కాగా ప్లాన్ రచించాడా? అతను ఐశ్వర్య ఇద్దరికి పూర్తి నాలెడ్జ్ ఉంది. సుఫారీ గ్యాంగ్ను మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఈ సుఫారీ గ్యాంగ్ని అంటే జనరల్గా సుఫారీ గ్యాంగ్ అంటే మనకేంటంటే ఫోటో చూసి ఎలిమినేట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసి ఎలిమినేట్ చేశారు. అంటే ఈ సుఫారీ గ్యాంగ్ కూడా గతంలో క్రైమ్ హిస్టరీ ఏమో లేదండి, క్రైమ్ హిస్టరీ ఏం లేదు. బట్ వీళ్ళు మంచి అమౌంట్ ఆఫర్ చేశారు. లైఫ్ సెటిల్ అమౌంట్ ఇస్తానంటాం. ఇతనికి ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి ఇతను కూడా చాలాసార్లు లోన్ల కోసం అవి వెళ్ళుండటం వల్ల చేయటం జరిగింది. తిరుమలరావుకు గతంలో పెళ్లి అయినప్పటికీ కూడా మళ్ళీ ఐశ్వర్య వైపుకి ఎందుకు చూశాడు? ఐశ్వర్యని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? వాళ్ళకి మీ ఇన్వెస్టిగేషన్లో తిరుమలరావు ఏం చెప్పారు? అంటే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకరికి ఎఫెక్షన్ వ్యామోహం ఉండటం జరిగింది. తిరుమలరావుకు ఐశ్వర్య తల్లితో కూడా అఫైర్ ఉందనేటటువంటి, అంటే తిరుమలరావు గతంలో ఏదైతే ఐశ్వర్య సోదరుని కూడా చంపాడనేటటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. లేదండి, అది కరెక్ట్ కాదు. మా ఇన్వెస్టిగేషన్లో అట్లాంటిది ఏం లేదు. ఈ మధ్య కాలంలోనే ఐశ్వర్యతో చనిపోవడం జరిగింది. అతనికి తిరుమలరావుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మొత్తం ఇప్పుడు ఎంతమందిని అదుపులోకి తీసుకుని? 8 మందిని అది వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి ఎలాంటి ఎక్విప్మెంట్ తీసుకున్నారు? అది వేట కొడవళ్ళు, GPS ట్రాకరు, అదేవిధంగా అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది. తేజేశ్వర్ను ఎలా తీసుకెళ్లారు సార్? ఏ కారణంతో తన కార్లు ఎక్కించుకున్నారు? అదే ఏదన్నా ల్యాండ్ ఒక సెటిల్మెంట్ ఉంది, దాన్ని సెటిల్ చేద్దాం, డిస్పోజ్ చేద్దాం అనేటటువంటి ఇంటెన్షన్తో తీసుకెళ్ళారు. అయితే నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి వేట కొడవళ్ళు, అదేవిధంగా కొంత డబ్బును, మొబైల్ ఫోన్లను, అదేవిధంగా GPS ట్రాకర్ని కూడా స్వాధీనపరచుకోవడం జరిగిందంటూ కూడా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలియజేస్తున్నారు. పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, గద్వాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.